शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। మాల్లో ఒక అమ్మాయిని చూసాం కదా, తనెవరు? నా షాపింగ్ ని నాశనం చేసింది. ఇంకా ఎంత షాపింగ్ చేస్తావు నువ్వు? నాకు ఆఫీస్ కి లేట్ అవుతుందన్నానుగా. నీ ప్రాబ్లం ఏంటి ముఖేష్? నాతో 2 hours స్పెండ్ చేయలేవా? ఏ ఆ దెయ్యాన్ని వెళ్ళి చూడాలా, లేకపోతే నీ లైలా నీలంని చూడాలా? చెప్పు. ఇలా చూడు, నీకు నేను ముందే చెప్పాను నీలంకి నాకు ఏ సంబంధం లేదని. ఇంకో విషయం అనవసరంగా తనని లాక్కో. అరే, నా ఫోన్ రిపేర్ అయిపోయింది, మాట్లాడుతుంటే కట్ అయిపోతుంది, ఏంటో చూడాలి. అరే, మాట్లాడితే నీలం నీలం అంటావు, ఎందుకో అర్థం కావట్లేదు నాకు. దాంతో బాగానే ఉంటున్నావు, మంచిదైంది, మొత్తం నాతో చెప్పేసింది. లేకపోతే నాకేం తెలుసుండేది కాదు. ఎన్ని రోజులు మోసం చేస్తున్నారో. ఇప్పుడు కూడా తనతో సంబంధం ఉందో ఎవరికి తెలుసు? ఒసే, నేను నీ మొగుణ్ణే, కాస్తైనా నాపై నమ్మకం పెట్టు. నమ్మకమా? ఎన్నిసార్లు నువ్వు నాకు దొరికిపోయావు, ఇంకా నీపైన నమ్మకం ఉండాలా? అది మాత్రమే కాదు, ఎన్నిసార్లు నిన్ను నమ్మినా నేను మోసపోతాను, ద్రోహం చేస్తాను. చాలా ఆపు టెంపుల్. నేను ఊరుకుంటున్నా కాబట్టి ఇలా నోటుకొచ్చింది వాగితే అస్సలు బాగా చెప్తున్నా. ఇలాగే మాట్లాడుతుంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ముఖేష్, ఏంటిది? ముందు నేనేంటో చూసి వస్తాను. లేదు, అరే, నీ కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నావు? నీకు దెబ్బ తగలేదు కదా, బాగానే ఉన్నారుగా. నువ్వు బాగానే ఉన్నావా? చూసుకో, జాగ్రత్త. నీకేం దెబ్బలు తగలేదుగా? ఏమైంది? ఎవరిని వెతుకుతున్నావు? నువ్వు మాతో రా, డాక్టర్ దగ్గర తీసుకువెళ్తా. మెల్లగా. ఇదిగో నీళ్లు తాగు, బాగానే ఉంటుంది, తీసుకో. సరే, నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళమా? సరే, ఒకటి చెప్పు, నువ్వెక్కడుంటావు? నీ అడ్రస్ చెప్పు, నేను మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను. ఓ గాడ్ ముఖేష్, దీనికి మాటలు రావనుకుంటా. పర్లే, దీంతో మనం ఆడుకోవచ్చు. పాప నోరు విప్పి ఎవరికి ఏమీ చెప్పలేదు. నాకెక్కడో మచ్చుంది. అదేంటో ఈ మధ్య నాకు మంచి మాత్రమే జరుగుతోంది. అన్నా, మీరు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి, మేము చూడలేదు. ఒక్క నిమిషం, నేను చూస్తాను. లేదంకుల్. వెళ్ళే తీరాలి. మ్యామ్, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? తెలీదు, కానీ ఈవిడెవరు? నా భార్య అండి. నేనేమిని చూడలేదు. అన్నా, మీరు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు సార్, నేను చూడలేదు. మేడం, ఈ అమ్మాయిని చూసారా? ఎందుకు? ఈవిడ గురించి మీరెందుకు తెలుసుకోవాలి? తను నా భార్య అండి. 15 గంటలుగా కనపడటం లేదు. లేదండి, నేనేమిని చూడలేదు, సారీ. రా, భయపడొద్దు, నీకిక్కడ ఏ ప్రమాదం ఉండదు. రా. ఇలా వచ్చి కూర్చో. అరే, ఇక్కడ కాదు, సోఫాలో కూర్చో. లే, కూర్చో. సరే, నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చో, ఎక్కడికి వెళ్ళాలి? ఏదో ఒకటి చెప్పు. నాకు తెలుసు.
ఓపెన్ చేయి. ఇదిగో ఈ డైరీలో నీ పేరు రాయి, చాలు. తీసుకో. ఆర్తి, సరే ఆర్తి, నీకు తెలిసిన వాళ్ళ నెంబర్ ఏదైనా గుర్తుందా? ఫోన్ నెంబర్ గుర్తుంటే అది రాయి. ఆ, సందీప్. హలో. హలో, మీరు సందీపేనా? అవునండి, నేను సందీప్ని. మీరు? సార్, ఆర్తి మీకు తెలిసిన ఆవిడ? అవునండి, నేను తన భర్తని. మీరెవరు? ఇంకా ఆర్తి గురించి మీకెలా తెలుసు? యాక్చువల్లీ ఆర్తి ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు. ఇకపోతే హలో 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 హలో. ఓ, నా ఫోన్ మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఓహో, సరే ఉండు, నేను మాట్లాడతాను. నెంబర్ చెప్పు. చెప్తాను. ఆ, 976248. ఉమ్. హలో. హలో, నేను మాట్లాడేది వినిపిస్తుందా? వినపడుతుందండి. ఇంతకీ మీరెవరు? సార్, అదేంటంటే మీ వైఫ్ ఆర్తి మా ఇంట్లోనే ఉన్నారు. ఆవిడ్ని తీసుకువెళ్ళడానికి మా ఇంటికి రాగలరా? మీ ఇంట్లోనా? సరే, అడ్రస్ ఎక్కడో చెప్పండి, నేను వస్తాను. తనకేం కాలేదుగా? మీరు టెన్షన్ పడొద్దు, దాని బాగానే ఉంది. నేను మీకు అడ్రస్ పంపిస్తాను. మీ ఇల్లు ఎక్కడుందండి? అంధేరి వెస్ట్. అంధేరి వెస్ట్, ముంబయా? ఆర్తి ముంబైలో ఎలా ఉంది? మేము సూరత్లో కదా ఉన్నాం. సూరతా? ఆవిడ సూరత్ నుంచి ముంబైకి ఎలా వచ్చిందో నాకు తెలీదు, కానీ మీకు అడ్రస్ పంపిస్తాను. మీరు ప్లీజ్ కాస్త త్వరగా రండి. ఇంకా భయపడొద్దు, తను బాగానే ఉంది. సరే సరే, మీరు పంపండి. నేను తర్వాత ట్రైన్ పట్టుకొని రేపొద్దున్నే అక్కడ ఉంటాను. మీకు చాలా చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ అండి. ఓకే. నీ హస్బెండ్ నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. హా? నేను ఆయనతో మాట్లాడాను, రేపు ఉదయం వస్తారు. సంతోషం కదా? భయపడద్దు, అంతా సర్దుకుంటుంది. ముఖేష్, ఏంటి ఎన్ని నెలల తర్వాత కోరిక పెరిగిందనుకుంటా? ఒకవేళ నీ బుర్ర వేరే చోటు తిరుగుతుందా? ఏంటి, నువ్వు అనుకుంటున్నట్టేం కాదు. ఈరోజు ఉదయం నాపై నువ్వు కోపంగా ఉన్నావు కదా, అందుకే ఇద్దరం రాజీ పడదామని. కోపమేమీ ఏం లేదు ముఖేష్, నువ్వు అర్థం చేసుకోవాలిగా. నాకు నీ టైం ఇవ్వు. సరేలేవే, ఐఎమ్ సారీ. ఓకే సరే, అది వదిలే. కానీ ఈ నైటీలో ఎలా ఉన్నానో చెప్పు. చాలా అందంగా ఉన్నా. అలాగా? చాలా అందంగా ఉన్నానా? ఇంకా తర్వాత చాలా అందం. అరే, ఇది నన్ను బయటకు వదిలేలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? బేబీ,
ఇప్పుడే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. రేపు ఆఫీస్లో నాకు ఒక ప్రెజెంటేషన్ ఉంది. సో నేను వెళ్ళి నిద్రపోతాను. మనం రేపు చూసుకుందామా? సరేనా? గుడ్ నైట్. ముఖేష్, ఇంకా 2 నిమిషాలు మాత్రమే. తర్వాత నేను నీ మీద చేయి వేసినా నీకేమీ తెలియదు. ముఖేష్, 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 ఇక్కడేం చేస్తున్నావు? అంటే నాకు నిద్ర రాలేదు, అందుకే ల్యాప్టాప్ కోసం వచ్చాను. ల్యాప్టాపా? అంటే ఆఫీస్లో ప్రెజెంటేషన్ చెప్పాను కదా, దానికోసం. అలాగా? ఇంతకు ముందు నువ్వు ఎప్పుడూ నైట్ పని చేయలేదే. నిజం చెప్పు, ఏం చేస్తున్నావు? డింపుల్, నన్ను అనుమానించడం తప్ప ఇంకేమీ తెలీదా నీకు? ముందు నాకు దారి. అరే, మేడం, నేనే సందీప్ని, ఆర్తి భర్తని. రండి. నేనే డింపుల్, రండి. ఆర్తి, నువ్వెలా ముంబైకి వచ్చావు? సరే సరే సరే, వదిలే. ఏడవకు ఏడవకు, నువ్వెలా ముంబైకి వచ్చావు? తనంటుంది మీరిద్దరు దేవుళ్ళట. అరే రే, పైకిలే పైకిలే పైకిలే. అరే వద్దు, ఏం చేస్తున్నావు? ఈ మాటలు రంది మీ చేతిలో దొరక్కపోతే ఏం జరిగేదో ఊహించలేకపోతున్నా. ఏంటి సందీప్ గారు? జీవితాంతం నేను మీకు రుణపడి ఉన్నాను. ఏం మాట్లాడుతున్నారు? ఒకరికొకరు సాయం చేసుకోవడమే కదా. ఇది మీ గొప్పతనం. ఈ కాలంలో ఎవరికి సహాయం చేస్తున్నారు? నా నుండి మీరేదైనా సహాయం కోరుకుంటే చెప్పండి, చేస్తాను. అయ్యో భలేవారండి. మీరు మీ భార్యని తీసుకువెళ్ళండి, తనని జాగ్రత్తగా చూసుకోండి. పాపం తనకి లోకజ్ఞానం పెద్దగా లేదనుకుంటా. నిన్న తనని కలవకుండా పోయి ఉంటే ఏం జరుగుండేదో ఏంటో. అదంతా సరే, తను ఉన్నట్టుండి ముంబైకి ఎలా వచ్చిందో ఏంటో తెలియట్లేదు. మీరు అప్పుడప్పుడు ముంబైకి వస్తారా? అవును సార్, నేను బట్టల వ్యాపారం చేస్తున్నా. నేను ముంబై, గుజరాత్కి అప్పుడప్పుడు వచ్చి వెళ్తాను. ఓ అలాగా. నేను ఒక ఫ్లాట్ కూడా రెంట్కి తీసుకున్నా. ముంబైని చూపిద్దామని ఆర్తిని తీసుకొచ్చాను. స్టేషన్ నుంచి తను తప్పిపోయింది. అయ్యో, నేను మర్చిపోయాను. చూడండి, మీరు కూర్చోండి, నేను టీ తీసుకొస్తాను. అదంతా ఏమొద్దు సిస్టర్. ఆర్తి మొదటిసారిగా ముంబై వచ్చింది, మొత్తం తనకు చూపించాలి. తర్వాత ఇల్లు కూడా కొంచెం క్లీన్ చేయాలి. మీరు ఏదో ఒక రోజు మా ఇంటికి రండి. తను చేసిన వంటని మీరు కూడా తినొచ్చు. చాలా బాగా చేస్తుంది. అరే, అలా అయితే ఖచ్చితంగా వస్తాం. ఇదిగోండి నా కార్డు. ఇక్కడ గోరేగావ్లోనే ఒక ఫ్లాట్ తీసుకున్నాను. వచ్చే వారం మా ఫస్ట్ యానివర్సరీ వస్తుంది, అందుకని మీరు తప్పకుండా రావాలి. మర్చిపోకండి. ఖచ్చితంగా. నీ బ్యాగ్ తెస్తాను.
ఇదిగోండి, వెళ్ళిరండి. మొదటి యానివర్సరీ తనతో చేసుకో, కానీ శోభను మాత్రం నాతోనే. నువ్వు మాట్లాడలేవని నాకు తెలుసు, కానీ నీ చిరాకుకి కారణమేంటో నాకు బాగా తెలుసు. నన్నేం చేయమంటావు? నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ నా వల్ల కావటం లేదు. వదినా వదినా వదినా, సందీప్ మొత్తం చెప్పేశాడు. తను ఏమన్నాడంటే, ఒక అందమైన అమ్మాయికి ఇవ్వాల్సిన సుఖాన్ని తను ఇవ్వలేకపోతున్నాడంట. నేను సరిగ్గా చెప్పానా? వదినా వదినా, నువ్వేం దిగులు పడకు, సరేనా? అరే వదినా వదినా, ఎందుకని అరుస్తున్నావు? నువ్వు అరిస్తే గాలి మాత్రమే బయటకు వస్తుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకో వదినా, నీకు కావాల్సిన సుఖాన్ని కేవలం నేను మాత్రమే నీకు ఇవ్వగలను. పైగా ఇవాళ నీకు యానివర్సరీ కదా, ఆ సుఖాన్ని నేను నీకు ఇస్తాను. ఏమంటావు? అరే వదినా, అర్థం చేసుకో, ఎందుకు అరుస్తున్నావు? ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? ఇప్పుడు ఏం చేస్తానో చూడు. ఏంటే ఏంటే నా గురించి నువ్వేమనుకున్నావు? గుర్తుపెట్టుకో, ఇక్కడ జరిగిన విషయం నీ మొగుడికి చెప్పావనుకో, తెల్లారేసరికి ఒక తెల్ల చీర కొని పెట్టుకో, సరేనా? నువ్వు చెప్తే నీ మొగుడిని చంపేస్తాను. అందువల్ల ఇక్కడ జరిగిన విషయం మర్చిపో, అర్థమైందా? పోవే. నిన్ను లొంక తీసుకుంటా, అందుకోసం నేను ఎంతకైనా తెగిస్తాను. ముఖేష్, ఏం చేస్తున్నావు? వదులు నన్ను. ఏయ్, అరవకు. ఎందుకే అరుస్తావు? వదులు ముఖేష్, నాకు హర్టింగ్ గా ఉంది. వదులు. చెప్పాను కదా, నోరి మూయమని. ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు ముఖేష్, నాకు నొప్పిగా ఉంది. వెళ్ళు. నోరు మూసుకుని ఉండవు. ఏం చేస్తున్నావు నువ్వు? కంట్రోల్ చేసుకోలేకపోతే ఎందుకింత తాగడం? నువ్వు నా భార్యవి, నువ్వు ఎక్స్ట్రా చేయకో, అర్థమైందా? ముఖేష్, నువ్వు నన్ను బలవంతం చేస్తున్నావు, ఫోర్స్ చేస్తున్నావు. చెప్పాను కదా. పర్లేదు, ఈ బాటిల్ వల్ల నేను బాగానే పనిచేస్తున్నాను. ఇప్పుడు నువ్వెలా కుదరదని చెప్తావో చూస్తాను. డింపుల్, డింపుల్, నువ్వేం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ముఖేష్, ఇంకా చాలు. నీతో ఒక నిమిషం కూడా నేను ఉండలేను.
డింపుల్ నిన్న సందీప్ ఇంట్లో కొంచెం ఎక్కువ పర్వాలేదు. నువ్వు నీ లిమిట్స్ అని క్రాస్ చేసావు. ఏమనుకుంటున్నావు? నువ్వు తాగినప్పుడు ఏదైనా చేద్దామనుకుంటున్నావా? ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను, ఇకపై నీతో నేను ఉండలేను. డింపుల్ 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 నేను చెప్పేది విను. నేను సారీ అడిగాను నీ కదా. సోరేను వదిలే. నిన్ను నీ భార్యని, భార్యతో ఎవరైనా ఇలా చేస్తారా? నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. ఇన్నాళ్ళు నువ్వు చేసే పనులన్నీ నేను తట్టుకున్నాను, కానీ ఇకపైన కుదరదు. ప్రతిరోజు నీచంగా చేస్తున్నావు ముఖేష్. చాలు. నేను ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఏదో చేసుంటావు. ఫోన్ తీ. ఏం చూస్తున్నావు? ఫోన్ తీ. హలో ముఖేష్ బ్రో, నువ్వు చేసింది కరెక్ట్ కాదు. మీ ఫ్రెండ్తో మీరు ఇలా చేస్తారా? నాకు అర్థం కాలేదు. అరే, నిన్న రాత్రి మీరు ఏం తినకుండా వెళ్ళిపోయారు. అంతేకాకుండా మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకున్నా. ఆహా, మీరు ఈ విషయం గురించే మాట్లాడుతున్నారా? అంటే నిన్న కాస్త లేట్ అయిపోయింది, అందుకే చెప్పపెట్టకుండా వచ్చేసాను. చెప్పండి, ఏంటి విషయం? రేపు ఆర్తి పుట్టినరోజు. ఈ రోజు ముఖ్యమైన పని మీద సూరత్ వెళ్లాల్సి వస్తుంది. అందుకని నేనేమంటున్నానంటే, మీరు డింపుల్ సిస్టర్ కొంచెం టైం తీసుకొని తన పుట్టినరోజు చేయడానికి మా ఇంటికి రావచ్చు కదా. పాపం తను సంతోషపడుతుంది. ఆహా, అది విషయం ఏంటంటే కన్ఫర్మ్గా చెప్పలేను. నేను డింపుల్తో ఒక మాట అడిగి నేను మీకు చెప్తానులే. సరే ముఖేష్ బాయ్. డింపుల్, సందీప్ బ్రో ఇంతలా అడుగుతున్నారు, నువ్వునే. తను ఎక్కడికి వెళ్ళిపోయింది? డింపుల్, డింపుల్. డైవర్స్ కావాలి. ఇంత చిన్న విషయానికి డైవర్స్ అంట. అరే అరే, నాకు అర్థం అవుతోంది. నీ పుట్టినరోజుకి నేను ఉండను. అలాగే డింపుల్ సిస్టర్ నేను అక్కలా అనుకుంటుంది కదా, అందుకే తను రమ్మన్నాను. సరే, నేను బయలుదేరుతాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉంది. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉంది. అసలు అంతలా నేనేం చేశాను? దీనికి డైవర్స్ కావాలంట. పోతే పోవే, మరో 2 రోజుల్లో డైవర్స్ నోటీస్ పంపిస్తాను. ఆర్తి పుట్టినరోజు కదా, కేకు కట్ చేస్తారు, వెళ్ళాలి. వదినా వదినా వదినా, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారా? వదినా, ఎందుకు భయపడుతున్నావు? చూడు వదినా, ఈ రోజు నీకోసం ఎంత కష్టపడి ఏర్పాట్లు చేసి వచ్చాను. అనవసరంగా నన్ను చూసి భయపడుతున్నావు. అదేంటంటే వదినా, ఈరోజు కేక్ని కట్ చేసిన తర్వాతే వెళ్తాను. వదినా, ఈరోజు నేను కేక్ కట్ చేయడం ఎవ్వడూ ఆపలేడు. అరే ఏంటి వదినా నువ్వు, ఈరోజు నీ పుట్టినరోజు, మొహం ఇలా వాడిపోయిందేంటి? సరే సరే, కొవ్వొత్తులు వెలిగిస్తున్నాను, ఊదుగానే. రా రా వదినా, రా రా, ఇక్కడ చూడు. ఓకే వదినా, కొవ్వొత్తులు వెలిగించేసాం. ఏది ఊదు చూద్దాం. అరే వదినా, ఎందుకు మోమాట పడుతున్నావు? దగ్గరికి రా, వచ్చి ఊదు ఊదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ వదినా, హ్యాపీ బర్త్డే టు యూ. సరే సరే, ఊదేసావు కదా, ఇప్పుడు కేక్ కట్ చేద్దాం. జాగ్రత్తగా కట్ చేయి. ఒక్క నిమిషం, నేను తినిపిస్తాను. కొంచెం 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 వదినా, కొంచెం తిని. ఆ పట్టు. అరే చేయి వదినా, అంతే అయిపోయింది.
దీని టేస్ట్ 100 రెట్లు పెరిగిపోయింది వదినా. సరే వదినా, ఇప్పుడు నా టర్న్. ఓకే, నేను నీకు మళ్ళీ తినిపిస్తాను. ఏది పట్టు చూద్దాం. నోరు తెరు, నోరు తెరు వదినా. అరే మొండి కేకు, నోరు తెరు. పట్టు. హ్యాపీ బర్త్డే. అరే రే పిచ్చిదానా, నీకేమయ్యిందే? నేను సూరత్ వెళ్ళగానే మార్కెట్లో స్ట్రైక్ జరుగుతుందని విన్నాను. అందుకే సాయంత్రం ట్రైన్ పట్టుకుని వచ్చాను. నీ పుట్టినరోజు కలిసే చేసుకుందాం, సరేనా? ఏమైంది? నువ్వెందుకని ఇలా ఏడుస్తున్నావు? ముఖేష్, ఇలా చేస్తాడని నేను కళ్ళ కూడా అనుకోలేదు. ఇలా చేసినందుకు వాడి దగ్గరికి ఇప్పుడే వెళ్ళొస్తాను. సరే, ఒక పని చేద్దాం. నేను రేపొద్దున మార్కెట్కి వెళ్ళి అన్ని లెక్కలు తెలుస్తాను. తర్వాత సాయంకాలం ట్రైన్కే మనం ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? నేను వెళ్ళి స్నానం చేసేస్తాను, ఇద్దరం కలిసి తిందాం. నీకోసం నీ మొగుడు గిఫ్ట్ కొని తీసుకొచ్చాడు కదా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు రాత్రి నా దగ్గరికి నువ్వు రావాలి. ఈ రోజు గనక నువ్వు నా కోసం రాలేదంటే రేపు నీ మొగుడు ప్రాణాలతో ఉండడు. వాణ్ణి నరికేస్తాను, అర్థమైందా? రా త్వరగా రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నీ కాల్ దగ్గర చూడు. ఆ మందు బాటలు తీసుకో. దాన్ని తీసుకెళ్లి నీ మొగుడు దిండు పక్కన పెట్టు. వాడు నిద్రపోతాడు. వాడు నిద్రపోయిన తర్వాత నా కోసం రావాలి. చూస్తావంటిది? అతిగా ప్రవర్తించుకో. హత్య జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు? అది సార్, నాకు ముఖేష్కి 2 రోజుల ముందు గొడవ జరిగింది. సో నేను మా అమ్మ ఇంటికి వెళ్ళాను. ఆవిడ అడ్వైస్ చేశారు. ఈ రోజు ఉదయం ఈ ఇంటికి వచ్చి చూసినప్పుడు ఇదంతా. నీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా? లేదు. అంబులెన్స్ ని పిలిపించి బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఈ డింపుల్ గ్రామానికి టీంని పంపించండి. అలాగే ఈవిడ ఎన్నాళ్ళుగా గ్రామంలో ఉందో కనుక్కోండి. ఈ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరాస్ ని చెక్ చేయండి. తర్వాత ఈ ముఖేష్ మొబైల్ లొకేషన్, తర్వాత వీళ్ళ కాల్ డీటెయిల్స్ తీసుకోండి. అలాగే సార్. కంగారుగా ఎక్కడికో బయలుదేరుతున్నట్టుకున్నారు. సార్ అదేంటంటే మేము సూరత్కి వెళుతున్నాం. ముఖేష్ తెలుసా? తెలుసు. ఏమైంది? అతన్ని చంపేశారు. మర్డరా? ఎలాగా? హత్య చేసి నా దగ్గరే కనుక్కుంటున్నావా ఎలా అని? సార్ మీరు అసలు ఏమంటున్నారు? ఇల్లు తెరవండి, మేము సెర్చ్ చేయాలి. ముఖేష్ని చంపడానికి మీ ముగ్గురు వద్ద ఒక్కొక్క కారణం ఉంది. ఇక నాకు హత్య చేసింది ఎవరో తెలిసిపోయింది.
చెప్పు, ఎందుకు అతన్ని చంపావు? సార్, మీరేదో తప్పుగా అనుకుంటున్నారు. ఈ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏ సంబంధము లేదు, నేనే గుర్తు చేస్తానులే. మర్డర్ జరిగిన రాత్రి ముఖేష్ని బెదిరించినందువల్ల నీ భార్య అతని ఇంటికి వచ్చింది. ఆర్తి వదినా, ఒక్కసారి నా దగ్గరికి రా, తర్వాత నా సత్తా ఏంటో చూపిస్తాను. ఆర్తి వదిన, నువ్వు ఖచ్చితంగా వస్తావని నాకు తెలుసు. చూడడానికి చాలా అందంగా ఉన్నావు, అచ్చం ఒక మెరుపు తీగలాగా. అనవసరంగా వాడితో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? వదిన, నువ్వు వజ్రానివి. ఈ వజ్రం మీద బాధ్యత కేవలం నాకు మాత్రమే ఉంది. ఎప్పుడు కూడా నేను నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. అరే, అక్కడే నిలబడిపోయామే. దా 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 దా. అర్ధరాత్రి నువ్వు కళ్ళు తెరిచి చూసినప్పుడు నీ పక్కన పడక మీద నీ భార్య లేదు. ఆ తర్వాత తనని వెతికావు. అప్పుడే తన మొబైల్ నీ చేతికి దొరికింది. అందులో లాస్ట్ కాల్ ముఖేష్ దగ్గర నుంచి వచ్చిందని నీకు తెలిసింది. నేరుగా నువ్వు ముఖేష్ ఇంటికి వచ్చావు. అరే వదినా, ఇప్పుడు ఎందుకు ముందుకేస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నేను చెప్పేది వినోదినా, అనవసరంగా భయపడకు. నీకెంత ధైర్యం రా? ఇలా నడుచుకుంటావని నేను అస్సలు అనుకోలేదురా. వదిలిపెట్టాను రా. నా భార్య మీదే చేయేస్తావా నువ్వు? ఇక నీ భార్య మానాన్ని కాపాడడం కోసం నువ్వు ముఖేష్ని చంపేశావు. ఇదేగా జరిగింది? అవును, ఓ రాస్కల్ని నేనే చంపాను. దానికి నాకు ఎటువంటి బాధ లేదు. నా భార్య మానాన్ని కాపాడుకోవడానికి నేను ఎంతకైనా తెగిస్తాను. ఓ రాక్షసుని చంపేశాను. ఇతన్ని అరెస్ట్ చేయండి. పోదండి. అరే, డింపుల్ని వదిలేశారంటే ఆవిడ్ని అరెస్ట్ చేయండి. సార్, నన్నెందుకు? నేనే చేశాను. నువ్వే చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? సరే, నేనే చెప్తానులే. ముఖేష్ హత్య జరిగిన రోజు సాయంత్రం, అంటే ఆర్తి బర్త్డే రోజు సాయంత్రం నువ్వు అన్ని ఏర్పాట్లు చేసే ఇంటికి వచ్చావు. ఇక ఆ రోజు రాత్రి ముఖేష్ చాలా మత్తులో ఉన్నాడు. తర్వాత కథని నువ్వే చెప్పు. చెప్తాను, మీరు కొట్టద్దు. చెప్తాను. ఆ రోజు సాయంత్రం నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు రాత్రిలోగా పేపర్స్ రెడీ చేసి పంపించేసాయి. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నీకు డైవర్స్ కావాలంతేగా. వకీల్ సాబ్తో మాట్లాడేశాను. మరో 2 రోజుల్లో నీకు నోటీస్ వచ్చేస్తుంది. ఓకేనా? వెళ్ళు. నన్ను క్షమించు. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఉండలేవా? డైవర్స్ అడిగినప్పుడు ఇదంతా నీకు అప్పుడు గుర్తురాలేదా? లేదంటే ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ తెలుసుకున్నావా? ఒక్క విషయం చెప్పనా, నువ్వు నాకు అనవసరం. నాకిప్పుడు ఆర్తి కావాలి. ఆర్తి, అర్థమైందా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళవే. నేను ఆర్తిని నీ దగ్గర తీసుకురాగలను. ఏమన్నావు? నేను ఆర్తిని నీ దగ్గర తీసుకురాగలను. ఎలా? ఒక్క నిమిషం. కానీ ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? నాకు తెలిసిపోయింది, నువ్వు చాలా మంది అమ్మాయిలతో రిలేషన్లో ఉన్నా కూడా నేను నీ జీవితంలో ఉన్నాను. కానీ వాళ్ళందరూ నీతో కొద్దిసేపే ఉన్నారు. నీతో ఇలా ఉండడం నాకు సంతోషంగానే ఉంది. అందుకని తిరిగి వచ్చేసాను. కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు. సరే పద, మనం సెలబ్రేట్ చేసుకుందాం. దా. సెలబ్రేట్ చేసుకో, కానీ నాతో కాదు, ఆర్తితో. ఆర్తి ఇంటికి వెళ్ళి ఆర్తిని మన ఇంటికి రమ్మని చెప్పి బలవంతం చేయమన్నాను. తను అప్పుడు కూడా ఒప్పుకోకపోతే వాళ్ళ ఆయన్ని చంపేస్తానని బెదిరించమన్నాను. నాకు తెలుసు ఆర్తికి సందీప్ అంటే చాలా ఇష్టం. తను ఖచ్చితంగా దీనికి ఒప్పుకుంటుంది. అప్పుడే సగం రాత్రిలో ఆర్తి ముఖేష్ని చూడ్డానికి ఇంటికొచ్చింది. అప్పుడు తన్ని నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు. సందీపన్న
లేవండి. సందీప్ అన్న, సందీప్ అన్న, నేను చెప్పేది వినిపించుకోవట్లేదా? లేవండి. సందీప్ అన్న, లేవండి. ప్లీజ్ లేవండి. డింపుల్ సిస్టర్ మీరు ఆర్తిని కాపాడండి సందీప్ అన్న. అక్కడ ముఖేష్ తన్ని బలవంత పెడుతున్నాడు. రండి, త్వరగా రండి, లేట్ అయ్యేలా ఉంది. తర్వాత సందీప్ అక్కడికి కోపంగా వెళ్ళాడు. తన భార్యని వీడు రేప్ చేయడం చూసి, నీ భర్తని చంపడానికి నువ్వు ఇంత పెద్ద గేమ్ ఆడావా? నీ వల్ల మా ఇద్దరి జీవితం నాశనం అయిపోయింది. నేను సందీప్ దగ్గర ముఖేష్ గురించి చెప్పాను అంతే. ముఖేష్ మర్డర్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. సరే, నీకు ఎంత పెద్ద సంబంధం ఉందో అది కూడా నేను చెప్తాను. నువ్వు చాలా బలంగా ఉన్నావు. అంత త్వరగా చచ్చిపోవనుకుంటా. నువ్వేమనుకుంటున్నావు? నాకు తెలియకుండా చాలా మంది అమ్మాయిలతో తిరుగుతుంటే నేను సంతోషంగా ఉంటానా? ఇది చాలా ఇంకా చెప్పాలా? ఎందుకంటే ముఖేష్ బాడీలో సందీప్ ఒక్కసారే దాడి చేశాడు, కానీ అతని బాడీ మీద చాలా కత్తిపోట్లు ఉన్నాయి. నువ్వు ఇక్కడే చాలా పెద్ద తప్పు చేశావు. దీన్ని తీసుకెళ్ళండి.